Good morning. This is Dr. Pranita, prosthodontist, implantologist, Managing Director, Bopana Dental Care, Miapur, Hyderabad. ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రేస్కి నియర్గా ఉండే స్కిన్ అంటే మౌత్ లోపల స్కిన్కి అల్సరేషన్ అయ్యే కండిషన్ ఏమైనా ఉంటుందా అని అడుగుతారు. వెరీ రేర్ అండి, బట్ అల్సరేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద రీజన్ బ్రేస్లో నుంచి వైర్ ఏమైనా బయటకు వచ్చి ప్రిక్ అయితే అల్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ బ్రేస్ గుచ్చుకుని కూడా స్కిన్కి అల్సరేషన్ కానీ స్కిన్ సెన్సిటివ్ అయిపోయి ఇరిటబుల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో ఇది నెగ్లెక్ట్ చేసే కండిషన్ కాదు, ఇది డిస్కంఫర్ట్ కాదు. దెర్ ఈజ్ సంథింగ్ లైక్ డిస్కంఫర్ట్, వైర్ టైట్నెస్ వల్ల వచ్చే డిస్కంఫర్ట్ వేరు. ఇది స్కిన్కి అల్సరేషన్, స్కిన్ సెన్సిటివిటీ అనేది బ్రేస్ రబ్ అవ్వడం వల్ల వస్తుంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వైర్ ఎక్స్టెండ్ అయ్యి అల్సర్ అవుతుంది అంటే మీరు డెంటిస్ట్ని అప్రోచ్ అయ్యి ఆ వైర్ లెంత్ని ట్రిమ్ చేయించుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రేస్ అయితే డెంటిస్ట్ మీకు ఒక ఆర్థోడాంటిక్ వ్యాక్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దాన్ని ఒక స్మాల్ పీస్ చేసుకుని ఏ బ్రేస్ అయితే మీకు స్కిన్కి నియర్గా ఉన్న సైడ్ అల్సరేషన్ కానీ సెన్సిటివిటీకి రీజన్ అవుతుందో దానిపైన వ్యాక్స్ అప్లై చేయాలి. అండ్ డైరెక్ట్గా స్కిన్కి అల్సర్ అయితే మాత్రం ఆయింట్మెంట్స్ ఉంటాయి, పెయిన్ రిలీఫ్ అవ్వడానికి, అల్సర్ హీల్ అవ్వడానికి, అది యూస్ చేయాలండి. సో అల్సర్ అయ్యేదాకా జనరల్గా వెయిట్ చేయకూడదు, బికాస్ మనం బ్రేస్ రిమూవ్ చేయడం అనేది కుదరదు కాబట్టి ఆ డ్యూరేషన్ ఆఫ్ ఎంటైర్ 12 monthsలో సో అల్సర్స్ అయ్యి అంత డిస్కంఫర్ట్ స్టేజ్కి వెళ్లకుండా స్కిన్ ఇరిటబుల్గా ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ మీకు క్లియర్గా తెలుస్తాయి, స్కిన్ అంత సెన్సిటివ్గా ఉంది అని. ఆ స్టేజ్లోనే బ్రేస్ పైన వ్యాక్స్ అప్లై చేయడం, స్కిన్కి ఆయింట్మెంట్ చేయడం అనేది మీరు స్టార్ట్ చేసేయాలి.